మంచిగా హరే జరగాలని కృష్ణ. చూద్దాం. జరగాలని హరే కృష్ణ. చూద్దాం. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఓకే, హరే భగవద్గీత కోర్స్కి హరే కృష్ణ. సో మొదట ఈ కోర్స్ని ఆర్గనైజ్ చేసిన రామలక్ష్మణ్ ప్రభుకి, ఆ, రామకృష్ణ ప్రభుకి, శ్రీనివాస్ వేదుల ప్రభుకి, శ్రీనివాస్ పెట్టికం ప్రభుకి, అందరికీ సో మొదట ఓకే, నా కృతజ్ఞతలు. ఈ కోర్స్ ని ఆర్గనైజ్ చేసిన రామలక్ష్మణ్ ప్రభుకి ఆ, హరే కృష్ణ. అక్కడ యూట్యూబ్ లైవ్లో పెట్టాను, అందుకోసం రిపీట్ అవుతుంది. సో మా గురువుల యొక్క ఆశీస్సులతో, కృష్ణుడి కృపతో, మీ అందరి సహకారంతో ఈరోజు మనం ఈ భగవద్గీత కోర్స్ స్టార్ట్ చేశాము. ఇది మంచిగా 18 సెషన్స్ బాగా అవ్వాలి, పూర్తి అవ్వాలని అంటే అందరము కృష్ణుడితో ప్రార్థిస్తాము. అండ్ మొదట మంగళాచరణంతో స్టార్ట్ చేద్దాము. సో ఇది నేను షేర్ చేస్తాను మీకు అందరికీ. నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే, థ్యాంక్ యూ. నేను మ్యూట్ చేస్తారా ప్రభు అందరినీ? ప్రభు హరే కృష్ణ ప్రభు, కొంచెం వాయిస్ లో వినిపిస్తుంది ప్రభు. ఓ వాల్యూమ్స్లో వస్తుందా? ఆ, వినిపిస్తుంది క్లియర్ గా, బట్ లో ఉంది కొంచెం. ఓకే ఓకే, సరే. మీరు, నేను అందరినీ మ్యూట్ చేస్తున్నాను. రాహుల్ ప్రభుని అన్మ్యూట్ చేస్తున్నాను, ప్లస్ రామలక్ష్మణ్ ప్రభుని అన్మ్యూట్ చేస్తున్నాను. ఓకే, హరే కృష్ణ. ఓకే, సో మనము భగవద్గీత కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి పుస్తకము మనం అనుసరిస్తాము ఈ కోర్స్ కంతా. ఓకే, సో మంగళచరం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. హరే కృష్ణ. సో భగవద్గీతలో ఈ అధ్యాయం పేరు వచ్చేసి కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. ఇది రెండు రకాలుగా దీన్ని పేర్కొనబడింది. ఓకే, సో మొదటి 1 నుండి 25 శ్లోకాల వరకు ఈ కురుక్షేత్ర రణరంగంలో సైనికులని పరిశీలించడం జరిగింది. అందుకోసము ప్రభుపాదుల వారు ఈ అధ్యాయం పేరు ఇది తీసుకున్నారు. తర్వాత 27 నుండి అర్జునుడి శోకం ఉంటుందన్నమాట. అందుకోసం దాన్ని విషాద యోగ అంటారు. సో అర్జునుడు విషాదంలోకి వెళ్తాడు, కానీ ఆ విషాదంలో నుండి బయటికి రావడానికి కృష్ణుడి శరణం తీసుకుంటాడు. అందుకోసం విషాద యోగ అవుతుంది. సో ఈ రెండు పేర్లు ఈ మొదటి అధ్యాయానికి ఉంటుంది. ఓకే, సో భగవద్గీత 18 అధ్యాయాలు, ఓకే, 3 భాగాలు, 700 శ్లోకాలు. ఓకే, ఇది దీంట్లో 5 విషయాలు కృష్ణుడు చర్చిస్తాడు. ఈశ్వరుడు గురించి, తన గురించి చెప్తాడు, జీవుడి గురించి అంటే అన్ని జీవుల గురించి, మన గురించి, ప్రకృతి, ప్రకృతి అంటే ఈ పంచమహాభూతాలతో ఏర్పడిన ప్రకృతి, అలానే బుద్ధి, మనస్సు, బుద్ధి, అహంకారం, కాలము అంటే టైము, 5వది కర్మ. సో అన్ని ఈ 5 విషయాలలోనే అన్ని వస్తాయన్నమాట. సో మొదటి రెండిటికి చైతన్యం ఉంటుంది, అంటే ప్రాణం ఉంటుంది. ప్రకృతికి ప్రాణం ఉండదు, కాలంకి ప్రాణం ఉండదు, కర్మకి ప్రాణం ఉండదు. మొదటి 4 నిత్యమైనవి, శాశ్వతమైనవి. ఓకే, కర్మ అనిత్యము. సో అందుకోసము మన కర్మ ఎప్పుడైనా కానీ మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే మనం చేసిన చెడు పనులన్నీ
మంచి పనులతో భక్తితో అన్ని బాగు చేసుకోవచ్చు. ఓకే. ఈ అధ్యాయాలు ఎలా భాగించబడ్డాయో ఇక్కడ వివరించాము. ఓకే. మొదటి 11 శ్లోకాలు ధృతరాష్ట్రుడి సందేహాలు, దుర్యోధనుడు తన సైన్యాన్ని బలంగా చేయడానికి ప్రయత్నించాడు. 12 నుండి 20 పాండవులకు విజయ చిహ్నాలు, 21 నుండి 26 అర్జునుడి తన అనుబంధాలను ఎలా ఎదుర్కొంటాడో చూస్తాం అక్కడ. 27 నుండి 46 వరకు అర్జునుడు యుద్ధం చేయకపోవడానికి కారణాలు చెప్తాడనమాట. ఈ 4 కారణాలు, వీటికి జవాబులే భగవద్గీత మొత్తము. ఇంకోటి అర్జునుడికి 2వ అధ్యాయంలో సందేహాలు ఉంటాయి. ఈ 4 కారణాలు, మరొక కారణం సందేహము. సో ఆయనకు వచ్చిన సందేహాలన్నింటినీ తీరుస్తూ కృష్ణుడు మొత్తం భగవద్గీతని అర్జునుడికి చెప్పాడు. ఓకే. మొదటి శ్లోకము ధృతరాష్ట్రుడి సందేహాలు. ఓకే. సో శ్లోకము ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. సో ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు అనమాట సంజయుడిని. ఓకే. సో ఈ సంజయుడితోని సంవాదం ఎప్పుడు జరిగిందంటే ఇది భీష్మ పర్వాలో, మహాభారతంలో భీష్మ పర్వలో వస్తుందన్నమాట. సో 10 రోజులు అయిన తర్వాత భీష్ముడికి గాయపడిపోతాడు. ఆ బాణాల పైన పడుకుండిపోతాడు, అర్జునుడు విసిరిన బాణాల పైన. సో తర్వాత అక్కడ సంజయుడు ఆ యుద్ధ రణరంగం నుండి, కురుక్షేత్రం నుండి హస్తినాపురంకి వచ్చేసి అయ్యా భీష్ముడు గాయమయ్యాడు అని చెప్తాడు. అప్పుడు భీష్ముడు అడుగుతాడు, ఏమైంది ఏమైంది మొత్తం ముందు నుండి వివరంగా చెప్పు, పెద్ద ఆయనకి గాయమైంది. ఓకే. సో అప్పుడు వివరంగా చెప్పమన్నప్పుడు ఇలా అడుగుతాడు అనమాట. సో ఈ ధర్మక్షేత్రం అనే కురుక్షేత్రంలో ఓకే సమవేతమైన, ఓకే సమకూడిన, ఈ యుద్ధానికి వచ్చిన పాండవులు, నా పుత్రులు పాండవ పుత్రులు ఏమి చేసిరి సంజయ అని అడుగుతున్నాను. సో ఏమి చేసిరి అందుకోసమే పాస్ట్ గురించి అడుగుతున్నాను. జనరల్లీ మీ పాస్ట్ 10 రోజులది పూర్వం అడుగుతాడు, తర్వాత 10 రోజుల తర్వాత నెక్స్ట్ 8 రోజుల యుద్ధము, 18 రోజుల యుద్ధము, మహాభారత యుద్ధం. ఓకే. 64 కోట్ల మంది చనిపోయారు అక్కడ. సో ఏం జరిగింది అక్కడ అని అడుగుతున్నాడు అనమాట. అందుకోసం ఈయనకి సందేహం ఉంది ఏమైంది. ఎందుకంటే ధృతరాష్ట్ర అంటే ఆయనకి ఆ రాష్ట్రం పట్ల చాలా ఆసక్తి. అయ్యో నేను చిన్నప్పటి నుండి గుడ్డివాణి, నేను రాజుని కాలేను, అట్లీస్ట్ మా కొడుకన్న ఏదో పాండురాజు ఆయనకి రాజ్యాన్ని ఇచ్చిపోయాడు, సరే నువ్వు రూల్ చేయి, నేను చూస్తాను, నువ్వే కుర్చీ పైన కూర్చో అనేసి ఆయన హిమాలయ పర్వతాల వైపు వెళ్ళాడు అనమాట. సో నాకు రాజ్యం దక్కలేదు, దుర్యోధనుడికి దక్కాలి. మనం ఓకే మహాభారతంలో చర్చించుకున్నాం కదా, మన వంశం గురించి చర్చించినప్పుడు. సో ఇక్కడ ఆయనకి ఆ రాష్ట్రం పట్ల ఆసక్తి ఉంది. అందుకోసమే ఈ ధర్మక్షేత్రము నా కొడుకుల పైన ప్రభావం చూయించేసి వాళ్ళు ఈ యుద్ధాన్ని వదిలేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారా, మా పాండవులకి సగం భాగం ఇచ్చేసి, ఓకే అయ్యా మీరే తీసుకోండి మాకు భయం వేస్తుందని. లేకపోతే పాండవులు ధర్మాత్ములు కదా, వాళ్ళే యుద్ధాన్ని వదిలేసి వెళ్ళిపోతారా, ఓకే అని ఆయనకి సందేహాలు ఉన్నాయన్నమాట. సో అందుకోసము ఆ సందేహాలతోని ప్రశ్నలన్నీ అడుగుతున్నాను. ఓకే. సో ఇది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ యుద్ధానికి కారణం ఏంటంటే మామక పాండవశ్చైవ, నా పుత్రులు పాండవ పుత్రులు. ఆయనకి ఎలాంటి గుణమైతే ఉందో వాళ్ళ కొడుకులకు కూడా అలాంటి గుణమే వచ్చింది. సో ఆయనకి ఆసక్తి ఉంది కాబట్టి రాజ్యం పైన అధర్మం పరంగా అయినా కానీ నాకే రాజ్యం కావాలని మొత్తం, అందుకోసం కొడుకులకు కూడా అదే స్వభావం వచ్చింది. సో ఆయన భావం ఏంటో ఇక్కడ తెలుస్తుంది. సో పాండురాజు ఆయనని రాజాసనం పైన, సింహాసనం పైన కూర్చోబెట్టి ఆయన హిమాలయ పర్వతాలకు వెళ్ళారు. అలాంటి తమ్ముని పుత్రులని సొంత కొడుకుల్లాగా చూసుకోవాల్సింది పోయి నా పుత్రులు వాళ్ళ పుత్రులు అని అంటున్నాడు అనమాట. సో ఆయన యొక్క ఈ భావమే ఈ మహాభారత యుద్ధానికి దారి తీస్తుంది. సో సంజయుడు ఆయన సెక్రటరీ, ఆయన్ని అది ఆనందం పెట్టడానికి చెప్తున్నాడు అనమాట. అయ్యా ఈ యుద్ధం ఎలా ప్రారంభమైంది. దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా
ఆచార్యముపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. ఓకే. సో పాండవుల సేన వ్యూహాన్ని చూసి దుర్యోధనుడు అతని ఆచార్య దగ్గరికి, అంటే ద్రోణాచార్య దగ్గరికి, ఆచార్యం ఉపసంగమ్య, ఓకే, ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి రాజా వచనం అబ్రవీత్. సో ఈ రాజకీయం తెలిసిన దుర్యోధనుడు, ఆయన యాక్చువల్ రాజు కాదు, కానీ ధృతరాష్ట్రుడికి కొద్ది ఆనందం పెట్టడానికి ఇంకొన్ని రాజు లాంటి పుత్రుడు ఇప్పుడు రాజకీయం చేస్తాడు చూడయ్యా అని, ఓకే, ఏం మాటలు పలికాడో అని చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ సో దుర్యోధనుడు తన సైన్యాన్ని ప్రభు హరే కృష్ణ ప్రభు. సారీ టు డిస్టర్బ్. కొంచెం గట్టిగా మాట్లాడరా, కొంచెం అందరికి హరే కృష్ణ. ఓకే, సరే. ఆడియో లో వినిపిస్తుందంట. ఓకే ఓకే. థ్యాంక్ సో యూ. ఇక్కడ 3వ శ్లోకము. సో ద్రోణాచార్యుడు అంటున్నాడు, పశ్చైత్యాన్ పాండుపుత్రానాం ఆచార్య మహతిం చము వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. ఓకే, ఓ ఆచార్య చూడు, ఓకే, ఈ పాండుపుత్రుల సైన్యాన్ని, ఓకే, వాళ్ళ సైన్య వ్యూహాన్ని ఎవరైతే తయారు చేసిన ద్రుపద పుత్రుడు, ఓకే, నీ శిష్యుడు, ఓకే, ఎంతో బుద్ధిమంత అయిన శిష్యుడు తయారు చేశాడు అని వెటకారంగా ఆయన తప్పులు ఎత్తుకుతున్నాడు అనమాట. అంటే ఎందుకంటే ఈ ద్రుపదుడు ద్రోణాచార్య మిత్రులు, వాళ్ళు ఒకే గురుకుల్లో చదువుకున్నారు. తర్వాత ద్రుపదుడు అంటాడు, పెద్ద అయ్యాక నీకు సగం రాజ్యాన్ని ఇస్తాను, నాకు మా నాన్న నుండి రాజ్యం వచ్చిన తర్వాత. ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు. సో అయితే పెద్ద అయ్యాక ఈయనకి అవసరం ఉన్నప్పుడు వెళ్ళి అడుగుతాడు. నేను చిన్నగా చెప్తున్నాను కథ. సో వెళ్ళి అడిగితే, అయ్యా నీకు నాకు సంబంధం ఏంటి, నేను రాజుని, నువ్వు బ్రాహ్మణుడి, ఏదో చిన్నప్పుడు అన్న మాటలకి సీరియస్గా తీసుకుంటావేంటి అనేసి వెనక్కి పంపించేస్తాడు. సో ద్రోణాచార్యుడు బాధపడుతూ వచ్చేసి, ఓకే, ఆయన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందన్నమాట. సో అశ్వత్థామకి ఇవ్వని పాలు కూడా కొని ఇవ్వని పరిస్థితుల్లో ఉంటాడనమాట. సో అప్పుడు వీళ్ళకి ఈ హస్తినాపురంలో పాండవులకి కౌరవులకి గురువులాగా అయ్యేసి వాళ్ళకి శిక్షణ ఇప్పించి ద్రుపదుని యుద్ధము గురుదక్షిణలాగా ద్రుపదుని బంధించి తీసుకురమ్మంటారు. సో ద్రుపదుడిని అలా బంధించి తీసుకొచ్చిన తర్వాత, సో తీసుకొచ్చిన తర్వాత అతనికి, నీకు నేను సగం రాజ్యం ఇస్తున్నాను, తీసుకొని వెళ్ళు అని చెప్తాడనమాట. ఒక్క నిమిషం. సో సగం రాజ్యం నీకు ఇచ్చేస్తున్నాను అనేసి అలా ద్రుపదుడికి సగం రాజ్యం ఇచ్చేసి, सॉरी टेम्पल में है कुछ गेस्ट आए हैं, कॉलर। हरे कृष्ण। సో ద్రుపదుడికి సగం రాజ్యం ఇచ్చేసి అంతే అంటాడు. సో ద్రుపదుడు క్షత్రియుడు ఆ బాధతో వచ్చేసి యజ్ఞం చేసి యజ్ఞం నుండి ద్రౌపదిని దృష్టద్యుమ్నుని పొందుతాడు. సో ఆ దృష్టద్యుమ్ని ఆ యజ్ఞం ఎందుకు చేశాడంటే, ఒక పుత్రుడు కావాలి నాకు, ఆ పుత్రుడు ద్రోణాచార్యుడిని వధించాలి. సో ఆ ద్రోణాచార్యుడు పెద్ద అయ్యాక, సారీ, దుష్టద్యుమ్నుడు పుట్టాడు. దుష్టద్యుమ్నుడు పెద్ద అయ్యాక ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకుంటాడు. సో ఈయన బ్రాహ్మణుడు అయ్యేసి, ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు కాబట్టి దృష్టద్యుమ్న అతన్ని చంపుతాడని తెలిసి కూడా అతనికి విద్యనిచ్చాడు. ఇది దయాగుణం, ఉదార గుణం అనమాట. సో ఇంత బ్రాహ్మణుడు అంటే ఈ రకంగా ఉంటారనమాట. ఓకే, సో అలా ద్రోణాచార్యుడు ఇచ్చాడు. అలాంటి తప్పులు మళ్ళీ చెయ్యకయ్యా అని సూచిస్తున్నాడు అనమాట ఈ దుర్యోధనుడు. ఓకే, చెప్తూ ఇప్పుడు ఏంటంటే, నువ్వు మళ్ళీ అటు పాండవులు ఉన్నారు, పాండవులలో అర్జునుడిని అందరికన్నా పెద్ద యోద్ధ చేస్తా అన్నాడు. మళ్ళీ వాళ్ళ వైపు నీ కరుణ, ఓకే, నువ్వు అటువైపు వంగకుండా, అటువైపు వాళ్ళకి ఏమి హెల్ప్ చేయకుండా నా వైపే యుద్ధం చెయ్యి అని
సర్కాస్టిక్గా ఈ మాటలన్నీ అంటున్నాడు. సో అటువైపు ఎవరెవరు ఉన్నారు? అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి. ఎంతో మంది శూరులు, ఎంతో మంది ధనుర్ధారులు, అంటే భీమ అర్జునులతో సమానమైన వాళ్ళు ఉన్నారు. ఎవరెవరు? యుధానుడు, విరాటుడు, ద్రుపదుడు, వీళ్ళందరూ ఉన్నారు. ఓకే, సో ఫస్ట్ పేర్లు తీసుకునేది భీముడిది, అర్జునుడిది. ఎందుకంటే ఆయనకి భీముడు అంటే చాలా భయం అన్నమాట. సో భీముడు ఎప్పుడో ఒట్టు తీసుకున్నాడు, నేను మొత్తం 100 మందిని చంపేస్తాను యుద్ధంలో అనేసి. సో అందుకోసం ఆయనకి భీముడి పైన చాలా భయం అన్నమాట. సో దీని తర్వాత ఇంకా మిగతా అందరి పేర్లు చెప్తాడనమాట ఇక్కడ. 5వ 6 దృష్టకేతు, చైకితాన, కాశీరాజ, సుభద్రపుత్రులు, ద్రౌపద పుత్రులు, వీళ్ళందరూ మహారథులు. ఓకే, అని అలా పేర్కొంటారు. ధనుర్ధారులు వీళ్ళందరూ. సో వీళ్ళందరూ చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమనుకోవాలి అటువైపు వాళ్ళు? ఓకే, ద్రోణాచార్యుడు వీళ్ళందరూ అంటే మేము వేస్టా? లేదు లేదు లేదు, నా వైపు విశేషంగా ఓ బ్రాహ్మణోత్తమ, నా వైపు యుద్ధం చేసే వాళ్ళు ఎవరు ఉన్నారో నీకు నేను చెప్పబోతాను అని ఆయన వైపు ఉన్న వాళ్ళ గురించి చెప్తారు. నా వైపు ఎవరున్నారు? భవాన్ అంటే నువ్వు, భీష్మశ్చ భీష్ముడు, కర్ణశ్చ కర్ణుడు, కృపశ్చ కృపుడు, సమితింజయ ఎల్లప్పుడూ విజయం పొందేవాళ్ళు మీరు. ఓకే, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్త. ఓకే, సో ఈ వికర్ణుడి పేరు చెప్పనక్కర్లేదు, కానీ వికర్ణుడు ద్రౌపదిని నిందించినప్పుడు పాండవులకి సపోర్ట్ చేశాడు కాబట్టి, ఓకే, వాళ్ళ గురించి మాట్లాడతాడు కాబట్టి ఇది అన్యాయం అని, అందుకోసము ఆయన ఎప్పుడన్నా మళ్ళీ అటువైపు వెళ్ళిపోతాడేమన్నట్టు అతని పేర్లు తీసుకుంటున్నాడు అనమాట. ఇదే రాజకీయం. ఓకే, ఇంకా మళ్ళీ ఏమంటున్నా, అన్యేచ భవశూర మదర్తే త్యక్త్వ జీవిత. సో వీళ్ళందరూ, ఈ శూరులందరూ ఓకే నా కోసం ప్రాణాలు కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఇది దుర్యోధనుడి యొక్క భావం. అంటే నా కోసం ప్రాణాలు కోల్పోయినా అని పర్వాలేదనైనా నా కోసం యుద్ధం చేయండి మీరు, ముందుకెళ్ళి చూస్తాం అర్జునుడి యొక్క భావం ఎలా ఉంటుందో. సో ఇది సరస్వతీదేవి ఆయన నోటి ద్వారా చెప్తుంది, అయ్యా నిజంగా నీ కోసం వీళ్ళందరూ ప్రాణాలు కోల్పోతారు. మొత్తం అతను రాజు కావాలనుకొని 100 మంది తమ్ముళ్ళు చనిపోయినా కానీ పర్వాలేదు, కానీ నేను రాజుని కావాలి. సో వీళ్ళందరూ యుద్ధంలో నిపుణులు. ఓకే, అన్ని శస్త్రాలలో నిపుణులు అని చెప్తున్నాను. నానా శస్త్ర ప్రాణం, అన్ని శస్త్రాలతో వీళ్ళందరూ ఉన్నారు అని చెప్తున్నాడు. తర్వాత అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. సో ఇక్కడ 8వ శ్లోకాలో ముందు పేరు భీష్ముడు అందరికన్నా పెద్ద వయసులో, కానీ భీష్ముడి పేరు ముందు చెప్పకుండా ద్రోణాచార్యుడి పేరు చెప్తాడు. ఎందుకంటే బ్రాహ్మణుడు కాబట్టి ఆయన పేరు చెప్పినా భీష్ముడు ఏమి ఇబ్బంది కాదనేసి ఆయన పేరు చెప్తాడు. కానీ మళ్ళీ భీష్ముడు ఏమైనా ఫీల్ అవుతాడేమో అనేసి ఓకే అందరికి చెప్తున్నాడు అనమాట. భీష్ముడితో ఓకే రక్షింపబడే మన సైన్యము అపర్యాప్తము. సురక్షితంగా రక్షింపబడే భీష్ముడితో రక్షింపబడే మన సైన్యము అపర్యాప్తం. ఓకే, కానీ భీముడితే జాగ్రత్తగా రక్షించే సైన్యము పర్యాప్తము. ఓకే, అంటే జస్ట్ సరిపోయేంతనే ఉంది, మనది చాలా పెద్దది. ఈ పర్యాప్తం అన్నది, అపర్యాప్తం అంటే కావాల్సినంత లేనంత, ఇది డబుల్ మీనింగ్ ఉంటుంది అనమాట. సో భీష్ముడికి ఏం సూచిస్తుందంటే ఎనలేనంత ఉన్నట్టు, కానీ వేరే వాళ్ళకి తక్కువ ఉందయ్యా. దీనికి అర్థం ఏంటంటే 11వ శ్లోకంలో మళ్ళీ ఏమంటాడంటే, సో మీరందరూ మీ సైన్య వ్యూహాలలో ఆ మార్గములలో నిల్చొని భీష్ముడికి రక్షణ ఇవ్వండి అని 11వ శ్లోకంలో మిగతా వాళ్ళందరికీ సూచిస్తాడు. ఇవన్నీ విన్న భీష్ముడు, అరే చాలా నైనా నీ ఏడుపు, ఓకే ఈ రాజకీయం చాలా అనేసి 12వ శ్లోకాలో ఆయన శంఖం పూరించడం స్టార్ట్ చేస్తాడు. సో ఈ 12 నుండి 24 వరకు పాండవుల విజయ చిహ్నాలు. సో ఫస్ట్ శంఖము ఊదడం అంటే ధర్మం స్థాపించబడుతుంది. సో ఇది 12వ శ్లోకంలో కురువృద్ధ అంటే కురువృద్ధ పితామహ భీష్ముడు
ఓకే. ఈ దుర్యోధనునికి ఆనందం, నీకు ఆనందమే కావాలి కదా అనేసి గట్టిగా శంఖాన్ని పూరిస్తాడనమాట. ఓకే, ఇది 12వలో తెలుపబడింది. ఓకే, 13లో మళ్ళీ మిగతా వీళ్ళందరి కౌరవుల వైపు మిగతా డ్రమ్ములు, డోలులు, డంకాలు, బేరులు, ఇవన్నీ కొమ్ములు, ఇవన్నీ ఒకేసారి కలిసి ఓకే పూరిస్తారనమాట. వాటితో ఆ ధ్వనిని ఓకే తెలియజేస్తారు, యుద్ధానికి సిద్ధమవ్వమని. సో అది చాలా భయంకరంగా ఉంది అని చెప్తారు. సో మళ్ళీ అటువైపు ఏమవుతుంది? తతశ్వేతైర్ హయైర్యుక్తే మహతి స్యందనే స్థితో మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతు. సో అటువైపు సో కృష్ణుడి పాండవుల ఎంట్రన్స్ గురించి సంజయుడు చెప్తున్నాడు. అటు తెల్ల గుర్రాలతో తోలే పెద్ద రథం ఉందంట. ఆ రథం పైన ఎవరున్నారు? మాధవుడు, ఓకే, పాండవశ్చైవ అంటే అర్జునుడు, వాళ్ళు దివ్య శంఖాలు పూరిస్తారు. ఆ శంఖాల పేర్ల గురించి 15, 16, 17, 18 అందరి శంఖాల గురించి, ఆ నామాల గురించి వస్తాయన్నమాట. సో ఇక్కడ మాధవ, సో మాధవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. మాధవ అంటే లక్ష్మీదేవత యొక్క భర్త. సో లక్ష్మీదేవత ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ ఉంటుంది. ఓకే, సో లక్ అనే వాడు కూడా లక్ష్మీదేవత నుండి వచ్చింది. సో ఈ మాధవ అంటే కృష్ణుడు ఎక్కడైతే ఉంటాడో లాస్ట్కి సంజయుడు అదే చెప్తాడు, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఓకే ఎత్ర పార్థ ధనుర్ధర తత్ర పార్థ ధనుర్ధర తత్ర శీర్ విజయోభూతిర్ ధ్రువ నీతిర్ మతిర్ మమ. సో ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది, అక్కడే నీతి ఉంటుంది, మొరాలిటీ ఉంటుంది, అక్కడే అనలేనంత బలం ఉంటుంది అని సంజయుడు చెప్తాడనమాట. సో అందుకోసం ఇది ఒక విజయ చిహ్నం. సో 15లో చెప్తున్నాడు రిషికేశుడు. సో ఈ శంఖాల పేర్లు కూడా ఉన్నాయి. రిషికేశుడు ఏదైతే పూరించాడో, ఏదైతే శంఖాన్ని పూరించాడో దాని పేరు పాంచజన్యం. ధనంజయ, సో రిషికేశ పేరు కూడా అర్థం ఉందన్నమాట. సో అన్ని ఇంద్రియాలను నిగ్రహిస్తాడు, ఓకే, ఆయన డైరెక్ట్ చేస్తాడు. ధనంజయ అంటే అర్జునుడు. సో ఈయనకి యుధిష్ఠిర్ మహారాజుకి యజ్ఞాలకు ఎంతో ధనాన్ని సేకరించి తీసుకొచ్చాడనమాట. సో ఆ ధనంజయుడు పూరించిన శంఖం పేరు దేవదత్తం. భీముడు పూరించిన శంఖం పేరు పౌండ్రం. ఓకే, అది మహాశంఖం, చాలా పెద్దగా ఉంది. సో భీముడు పెద్ద పెద్ద పనులు చేస్తాడు, అలానే చాలా తింటాడు కూడా. పెద్ద కడుపు, పెద్ద పనులు చేస్తాడు. సో ఎలాంటి పెద్ద పనులు? ఆయనకేంటంటే నలుగురు పాండవులు కుంతిమారాని ఎంత ప్రసాదం తీసుకుంటుందో ఆయన ఒక్కడ అంత, ఆయనకి అంత సరిపోదు. సో 1:5 అనమాట. సో ఆ 5 కూడా ఆ 5గురిది కూడా ఒక్కరికి సరిపోదు, ఆయనకి అంత తినగలుగుతాడు. అలానే కార్యాలు కూడా అలా చేయగలుగుతాడు. ఆయనకి 10,000 ఏనుగుల బలం అన్నమాట. దాని వెనకాల కూడా పెద్ద కథ ఉంది, లాస్ట్ టైం డిస్కస్ చేశాను మహాభారతం. నెక్స్ట్ ఇది అయిన తర్వాత అనంత విజయం రాజా శ్లోకాస్ అన్ని వస్తాయి. ఓకే, సుఘోషమణి పుష్పక, ఓకే, వాళ్ళ శ్లోకాస్ అంటే యుధిష్ఠిర్ మహారాజ్ది. అంటే యాక్చువల్లీ యుధిష్ఠిర్ మహారాజ్ కోసం వెయిట్ చేయలేదు ఇంకా అర్జునుడు, భీముడు. వెంటనే వాళ్ళ శంఖాలు యాక్చువల్ పెద్ద ఉదాలి, వాళ్ళంతా యుద్ధం చేయడానికి అంత ఉత్సాహంగా ఉన్నారనమాట. సో ఇదంతా పూరించిన తర్వాత 19వ శ్లోకాలు వస్తుందన్నమాట. ఆ ధ్వని ఎలా వచ్చిందంటే ఈ ఎవరైతే ఈ కౌరవులు ఉన్నారో వాళ్ళ హృదయాలు పగిలిపోయానంట. ఒక భయం పుట్టుకుంది, కంపించిపోయింది శరీరం అంతా. ఓకే, సో అప్పుడు అది అయిన తర్వాత ఓకే ఆ రథం పైన నిల్చొని అర్జునుడు అత వ్యవస్థితాన్ దృష్ట్వా కా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవిత్రేషస్త సంప్రాతే ధనురుద్యమ్య పాండవ ఋషికేశం తదా వాక్యం ఇదం ఆహ మహీపతే. ఓకే, మహీపతే అంటే సంజయుడు ఇతనికి ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అనమాట. సో ఆ రథం పైన నిల్చొని
ఓకే, బాణం ధనుష్ని పట్టుకొని ఓకే ఈ బాణం వదిలిపోయాడు. ఎవరిపైన? ధార్త రాష్ట్రపుత్రులను చూస్తూ, దృష్ట్వా. ఓకే, సో జస్ట్ ఇది క్లైమాక్స్ శ్లోక అన్నమాట. అంటే ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయిపోవాలి, కానీ అలా బాణం వదిలిపోయే అర్జునుడు ఆగిపోయి రిషికేశుడితో ఇలా మాట్లాడాడంట. ఈ మాటలు మాట్లాడాడు. కపిధ్వజ అంటే ఆయన రథం పైన జెండా ఉంటుంది, దానిపైన హనుమంతుడు ఉంటాడు. సో హనుమంతుడు కానొకప్పుడు వాళ్ళు హిమాలయ పర్వతాలలో ఉన్నప్పుడు అజ్ఞాతవాసంలో హనుమంతుడు భీముడు కలవడం జరుగుతుంది. అప్పుడు హనుమంతుడు భీముడికి ఒక వరం ఇస్తాడు. మీరు యుద్ధం చేసినప్పుడు నువ్వు అరిచినప్పుడు నీతో పాటు నేను కూడా పెద్ద గర్జన చేస్తాను, ఆ గర్జనకి అందరు భయపడిపోతారు అని అలా ఆయనకి ఆ వరాన్ని ఇస్తాడనమాట. అందుకోసం అక్కడ కపిధ్వజుడు ఉన్నాడు. సో ఈ విజయ చిహ్నాలు ఏంటంటే శంఖములు, మాధవుడు ఉన్నాడు, కపిధ్వజం ఉంది. ఈ రథము అగ్నిదేవుడు ఇచ్చిన రథం అనమాట. సో ఖాండవ వనాన్ని దహించినప్పుడు, ఓకే, అగ్నిదేవుడు దహించాలనుకున్నప్పుడు అప్పుడు కృష్ణుడు, అర్జునుడు ఆ వనం నుండి ఏ ప్రాణులు కూడా బయటికి రాకుండా, ఎవరు అక్కడ ఇంద్రుడు వర్షం కురిపించకుండా అతను రక్షిస్తారనమాట. సో అది వెనకాల కూడా పెద్ద స్టోరీ ఉంటుంది. సో అప్పుడు అగ్నిదేవుడు ఈ రక్షణ ఇవ్వడానికి వచ్చినప్పుడు అగ్నిదేవుడు ఈ రథాన్ని ఇచ్చాడు. అలానే గాంధీవ ధనుస్సును కూడా వరుణదేవుడికి చెప్తాడనమాట. అయ్యా వరుణదేవుడికి చెప్పేసి ఈ ధనుష్ ఇవ్వమని. సో ఆ ధనుష్షు, గాంధీవ ధనుష్షు, ఈ రథము అగ్నిదేవుడు వరుణ్ నుండి అర్జునుడు పొందాడు. సో ఇవన్నీ అంటే పాండవులు ఆఫ్ కోర్స్ విజయకానికి పాండవులు ఉన్నారు, కానీ మెయిన్ ఏంటంటే పాండవులు కాకుండా ఇంకా మిగతా ఏ వేటి వల్ల వాళ్ళకి విజయం తగ్గుతుంది అన్నది మనము ఇక్కడ విజయ చిహ్నాలు చూడొచ్చు. 21 నుండి 26 అర్జునుడు తన అనుబంధాలను ఎదుర్కోవడం. దీన్ని భక్తవత్సల కృష్ణ కూడా అంటాడు. సో ఋషికేశం తదా వాక్యం ఇదం ఆహమహిపతే. సో ఋషికేశుడితోని ఇప్పుడు అన్నాడంట. ఏమన్నాడు? అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత యావదేతాన్ నిరీక్షేహం యోధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. సో ఓ కృష్ణ, అచ్యుత, అచ్యుత అంటే ఎవరైతే అతని కర్తవ్యం నుండి దిగజారాడనమాట. సో నన్ను ఈ రథాన్ని దయచేసి ఈ రెండు సేనల మధ్యలో తీసుకెళ్ళి పెట్టు. ఎందుకు? యావదేతా నిరీక్షేహం, అక్కడ వచ్చిన రాజులందరినీ, ఓకే, యుద్ధం చేయాలనుకునే రాజులందరినీ నేను చూడాలనుకుంటున్నాను. ఓకే, రణంకి వచ్చిన యుద్ధం, ఓకే, యుద్ధం చేయడానికి వచ్చిన. సో అప్పుడు ఇంకేమంటానంటే ధార్త రాష్ట్రస్య దుర్బుద్ధేర్, ఓకే, ప్రియ చికీర్షవ. ధృతరాష్ట్రుడి పుత్రుణ్ణి దుర్యోధనుని ఆనందం పెట్టడానికి, అతన్ని ప్లీజ్ చేయడానికి ఈ రాజులందరూ వచ్చారు. ఈ దుర్బుద్ధి గల ఈ రాజులని నేను చూడాలనుకుంటున్నాను. అప్పుడు సరే అయ్యా, నువ్వు తీసుకెళ్ళమంటున్నావు కదా అని కృష్ణుడు ఆ రథాన్ని తీసుకెళ్ళాడని సంజయుడు చెప్తాడు అనమాట 24లో. ఎక్కడికి తీసుకెళ్తాడు మళ్ళీ కృష్ణుడు? సో ఇక్కడే మనందరికీ, మనం ఎప్పుడైతే కృష్ణుడికి భక్తి చేస్తామో కృష్ణుడు మనల్ని పరీక్షలు పెట్టడానికి మనకి ఎక్కడెక్కడైతే ఆసక్తులు ఉంటాయో అక్కడ తీసుకెళ్ళి పెట్టేస్తాడు అనమాట. ఏంటి, నువ్వు కావాలనుకున్నావు కదా, నువ్వు ఎంత పెద్ద వ్యక్తి అనుకున్నావు కదా, సరే చూయించు. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? వాళ్ళు దుర్బుద్ధి, వాళ్ళని చూడాలనుకుంటున్నావు, సరే చూస్తా అంటున్నావు కదా, చూడు నాయనా అని తీసుకెళ్ళి పెట్టాడు. భీష్మ ద్రోణ ప్రముఖత సర్వేషాం చ మైక్షితం. భీష్ముడి ద్రోణుడి ముందల తీసుకెళ్లి పెట్టాడు. అక్కడ నుండి అందరు కనిపిస్తున్నారు, కానీ ముందల ఎవరు కనిపిస్తున్నారు? భీష్ముడు, ద్రోణుడే కనిపిస్తున్నాడు. చూడయ్యా, ఏం చూడాలనుకున్నా చూడు. ఓకే, సర్వేషాం అంటే అందరూ రాజులు కనిపిస్తున్నారు. ఉవాచ పార్థ పశ్చైతాన్ సమవేతాన్ కురునితి. అందరు సమావేశమయ్యారు కదా. ఉవాచ అంటే ఎవరన్నారు? ఇది కృష్ణుడు. పార్థ చూడు, చూడు నాయనా చూడు, ఓకే అని
ఇలా చెప్పాడనమాట. సో అక్కడ ఏం చూస్తున్నాడు అప్పుడు? తత్రాపశ్యా స్థితాన్ పార్థ పితॄనత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. సో అక్కడ ఏం చూస్తున్నాడు? పార్థ ఏం పితృ అంటే తండ్రులను, అంటే తాతలను, ఆచార్య గురువులను, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, మాతులాన్ అంటే మామలను, భ్రాతృన్ అంటే అన్నదమ్ములను, పుత్రులను, పౌత్రాన్ మనవళ్ళను, సఖీంస్తత వాళ్ళ మిత్రులని, వీళ్ళందరినీ చూస్తున్నాడు. చూసేసి ఏమైంది? ఓకే. ఇప్పుడు ఆయన కారణాలు చెప్పడు, కానీ ఆ భావాలు కనిపిస్తాయి అన్నమాట. ఫస్ట్ ఎస్పెషల్లీ కరుణ భావము కనిపిస్తుంది ఆయనలో. ఏం చూశాడు? అక్కడ భీష్ముణ్ణి, ఇక్కడ ద్రోణాచార్యుని. ఏం గుర్తొస్తుంది? తండ్రి లేని పిల్లల్ని పెంచింది ఎవరు? భీష్ముడు, ద్రోణుడు. ఓకే. రాజు కావాలనుకున్నది ఎవరు? వీళ్ళిద్దరు, భీష్ముడు, ద్రోణుడు. అందరికన్నా పెద్ద యోధుడు అవ్వాలని కోరుకున్నది ఎవరు? ద్రోణుడు. సో ఇలాంటి వాళ్ళ ముందరే తీసుకొచ్చి పెట్టాడు. కానీ వాళ్ళు అధర్మాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ముందేమన్నాడు? దుర్బుద్ధి ఉన్న వాళ్ళు అన్నాడు, కానీ ఇప్పుడు ఏమంటాడు? మొత్తం చేంజ్ అయిపోతుంది. సో ఇవన్నీ సెకండ్లలో అయిపోయిందనమాట. మనం ఏదో గంట గంట సేపు డిస్కస్ చేస్తున్నాం, చెప్తారు 40 నిమిషాలలో మొత్తం 700 శ్లోకాలు డిస్కస్ చేశారని. వాళ్ళు ఆ స్పీడ్లో ఉంటారు, మనం కలియుగం వాసనం. ఓకే. సో ఎస్పెషలీ నాకు ఆ స్పీడ్ లేదు. ఒక శ్లోకానే 40 నిమిషాలు చెప్పమంటే చెప్పగలుగుతాను, కానీ మొత్తం భగవద్గీత 40 నిమిషాల్లో అంటే కుదరదు. ఇది కథ అనమాట. ఓకే. సో అయితే మొదట కరుణ చూపిస్తున్నాడు అనమాట, 27 నుండి 29 వరకు ఆయన భావాలతో. తాన్ సమీక్ష్య కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయా విష్టో విషీదన్నం ఇదమబ్రవీత్. సో అక్కడ ఆయనను చూసిన తర్వాత అందరి బంధువులని, సర్వాన్ బంధువున్ అందరి బంధువులను చూసిన తర్వాత కృపతో మునిగిపోతున్నాడు అనమాట. ఆ జాలితో మునిగిపోతున్నాడు వాళ్ళ పైన. ఓకే. సో కంపించిపోతున్నాడు. సో కంపించిపోయి ఏమంటున్నాడు? అర్జున ఉవాచ దృష్ట్వేమాం స్వజనం కృష్ణ. చూడు, చేంజ్ అయిపోయింది. ముందేమన్నా దుర్బుద్ధి గల వాళ్ళు, ఇప్పుడు ఏమంటున్నాడు? స్వజనం, నా నా బంధువులు, యుయుత్సుం సముపస్థితం, నాతో యుద్ధం చేయాలనుకుంటున్నారు. సీదంతి మమ గాత్రాన్ని, ఓకే, ముఖం చ పరిశుష్యతి. సో ఏమంటున్నాడంటే ఇక్కడ సీదంతి మమ గాత్రాన్ని, ఓకే, ఆ, నన్ను నోరు ఎండకపోతుంది. ఓకే. ఆ, ఏమంటుంటే ఈ వర్డ్ నాకు గుర్తు రావట్లేదు. నెక్స్ట్, వేపతుష్ట శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాంధీవం శ్రంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదయ్యతే. ఓకే. శరీరం అంతా సారీ, సీదంతి మమ గాత్రాన్ని అంటే ఆయన దేహ అంగాలు అన్నీ ఎండుకపోతున్నాయంట. అలానే శరీరము మండిపోతుందంట. శరీరం కూడా కంపిస్తుంది. రోమహర్షశ్చ వెంట్రుకలు నిల్చుండిపోతున్నాయంట. గాంధీవము, గాంధీవ ధనస్సు జారిపోతుంది. యాక్చువల్ తర్వాత మహాభారతం యుద్ధంలో వస్తుంది. యుధిష్ఠిర్ మహారాజు ఒకసారి అంటాడు, నీ గాంధీవ ఎందుకయ్యా ఉంది, తీసి పక్కన పెట్టేయి, ఒక కర్ణుని చంపకపోతే అని అంటాడు. కర్ణుడు చాలా గాయం చేస్తాడు అనమాట యుధిష్ఠిరుడికి. అప్పుడు గాయమైందని తెలిసిన ఆ, అర్జునుడు చూడ్డానికి వెళ్తాడు యుధిష్ఠిర్ మహారాజుని. అప్పుడు యుధిష్ఠిరుడు ఏం చంపేసావా కర్ణుడిని అంటాడు. అంటే లేదు లేదు, నిన్ను చూడ్డానికి వచ్చాను అంటాడు. నన్ను చూసి ఏం చేస్తావురా నాయనా, నువ్వు చంపంది అని, నీ గాంధీవ ధనుష్ ఎందుకు ఉంది, తీసి పక్కన పడేయి అంటాడు. అయితే ఆయన ఒట్టు తీసుకున్నాడు అనమాట. అర్జునుడికి ఒట్లు తీసుకోవడం చాలా సరదా అనమాట. ఓకే, జయద్రథుని సాయంత్రం వరకు చంపేస్తాను, ఓకే, గాంధీవ ఎవరైతే పక్కన పెట్టమంటే వాళ్ళని చంపేస్తాను అని ఇలా. సో అప్పుడు అర్జునుడు అంటాడు, ఇంకో నేను ఒట్టు తీసుకున్నాను, అయితే నేను చంపేస్తాను అంటాడు. అప్పుడు కృష్ణ అంటే, అయ్యా, ఏంది చంపడం ఏంటి, మీ అన్నయ్య, మళ్ళీ నేను ఒట్టు తీసుకున్నాను కదా అంటాడు. లేదు, నువ్వు ఆగు, ఓకే, చంపకు. ఆయన తిట్టడమే చంపినంత, క్షత్రియుడికి తిడితేనే చాలా అది చంపినంత, ఓకే, ఆ, సమానము అంట.
అయితే ఇంకా తిట్టడం స్టార్ట్ చేస్తాడు. నీ వల్లనే ఇవన్నీ మాకు పరిస్థితులు. నువ్వు ఆ రోజు ఎవడెళ్ళి ఆడమన్నాడు నిన్ను చూడము. ఆయన ఏదో పెద్ద ఆయన పిలిచాడంట ధృతరాష్ట్రుడు, నువ్వు వెళ్ళి ఆడడము. ఓకే, దాని తర్వాత అందరినీ పెట్టడము. మళ్ళీ ధృతరాష్ట్రుని మళ్ళీ మళ్ళీ యుద్ధం చేయొద్దంటావు. ఆయన నువ్వేం చెప్తే అదే ఫాలో కమ్మంటావు. సో ఇదంతా నీ వల్లనే. మేము సఫర్ అయ్యాం, మాతో పాటు ఆ ద్రౌపది కూడా ఎంతో ఇబ్బందులలో పడ్డది అని ఇక ఇష్టం నాటి తిట్టడం స్టార్ట్ చేస్తా. స్టార్ట్ చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత నేను మా అన్నయ్యని ఇట్లా తిడతాను, అసలు నేను బతికెందుకు. ఓకే, అప్పుడు మళ్ళీ కృష్ణుడు చెప్తారు, కృష్ణ నేను వేస్ట్ బతికి, నేను చనిపోతాను, నేను సూసైడ్ చేసుకుంటాను. అంటే మళ్ళీ స్టార్ట్ అయిందా ఇంకోటి, ఒకవైపు పోయి ఇంకో వైపు వచ్చినావా, ఆగు అనేసి ఇప్పుడు నిన్ను నువ్వు చంపుకోవడం అంటే నిన్ను నువ్వు కీర్తించుకో, నీ గొప్పతనాలు డప్పు కొట్టుకో నీ పైన నువ్వు. అంటే ఇప్పుడు ఇక అది ఆ రకంగా. సో గాంధీవ, అలాంటి గాంధీవని పక్కన పెట్టమంటే అంత కోపము, అలాంటిది ఆయన గాంధీవ ఒక ధనుష్య పక్క జారిపోతుంది అన్నమాట. సో అలాంటి క్షత్రియుడు 12 ఏళ్ల నుండి వెయిట్ చేసిన వాళ్ళు యుద్ధం చేయడానికి, 13వ సంవత్సరం అజ్ఞాతవాసము, అన్ని స్వర్గానికి వెళ్ళి పశుపత అస్త్రము అందరి దేవి దేవతల నుండి అస్త్రాలు పొందినవాడు, అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు, నేను ఓకే గాంధీవం జారిపోతుందయ్యా అంటున్నాడు. సో మళ్ళీ నా చర్మం అంతా మండిపోతుంది అంటున్నాడు. నచ శక్నోమి అవస్థాతం భ్రమతీవ చమయమన, నా మైండ్ తిరుగుతుంది, రీయన తిరుగుతుంది అంటున్నాడు. ఓకే, అంటాం కదా నా మనసు గిర్రున తిరుగుతుంది అంటాం కదా. ఓకే, నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ, అన్ని విపరీతాలే అయ్యా, నేను అనుకున్న ఏం జరగట్లేదు ఈడ. ఓకే, మళ్ళీ దీని తర్వాత అంటాడు ఇది. ఓకే, ప్రభుపాదుల వారు ఇక్కడ భాష్యంలో చాలా మంచి మంచి పాయింట్ చెప్తారు ఇక్కడ. సో 31 ఏం చెప్తారంటే, సో ఇప్పుడు భోగం కోసం ముందు కర్ణ అయిపోయింది, రెండో కారణం భోగం. వీళ్ళందరూ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమావే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ. ఓకే, నాకేమీ శ్రేయం, ఏం మంచి జరుగుతుంది వీళ్ళందరినీ చంపి, నాకు రాజ్యం వద్దు, సుఖం వద్దు. ఓకే అని అంటాడు అనమాట. అనేసి మళ్ళీ ఇక్కడ చూస్తున్నారు కదా. సో మనకి ఏదైనా ఉందా అంటే భోగం అంటే అందరితో ఉంటేనే భోగం. సో అర్జునుడు అదే చూస్తున్నాడు, నేను రాజును అవుతాను, అందరు చచ్చిపోతారు, అందరు చనిపోయిన తర్వాత ఏమవుతుంది, నేను ఏం ఎంజాయ్ చేస్తాను. మళ్ళీ ఇంకోవైపు అనుకుంటున్నాను, నా గురువులని భీష్ముని చంపితే పాపం తగ్గదు. ఓకే, ఆ రియాక్షన్స్ వస్తాయి కదని ఈ రెండు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇది 32 నుండి 35 వరకు అంటున్నాడు. కిం నో రాజేన గోవింద కిం భోగైర్జీవితేన వా ఏషామర్థ అంశితం నో రాజ్యం భోగా సుఖాని చ తైమే అవస్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్యా పితర పుత్రా తథైవ చ పితామహ మాతులా శ్వశురా పౌత్రాన్ శ్యాలా సంబంధినస్తదా ఏతాన్న హంతుమిచ్చామి నతోపి మధుసూదన అపి త్రైలోక్యస్య రాజ్యస్య హేతో కిం ను మహి కృతే నిహత్య ధార్తరాష్ట్రాన్న కా ప్రీతి స్యాత్ జనార్దన. సో ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఓ కృష్ణ ఈ రాజ్యం ఎందుకయ్యా ఓ గోవింద. గోవిందుడు అంటే ఇంద్రియాలకు ఆనందం ఇచ్చేవాడు. నువ్వు ఇంద్రియాలకు ఆనందం ఇస్తావు, ఇది అన్ని వెటకరంగా ఈ పదాలన్నీ యూస్ చేస్తారనమాట. నాకేం ఆనందం ఇస్తావు, నాకేం భోగం వస్తుంది. ఓకే, నా వాళ్ళందరూ ఈ యుద్ధంలో పాల్గొని ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నారు, వీళ్ళని చంపి నాకేమొస్తుంది, నాకేం భోగం వస్తుంది, ఏం సుఖం వస్తుంది అని అంటున్నాడు. వీళ్ళందరూ ఆచార్యులు పితృలు, వాళ్ళు నన్ను చంపితే చంపాలనుకుంటే చంపుకొని. ఓకే, కానీ నాకు మాత్రము ఈ మహీకృతి అంటే ఈ భూమికి రాజు కావడం ఏంటి, ఈ ముల్లోకాలకి రాజు చేసినా నాకేమి హితం జరగదయ్యా, నాకేమి ఆనందం రాదు. ఓకే, నా స్వజనాన్ని చంపి ధార్తరాష్ట్ర పుత్రులని ధృతరాష్ట్రుడి పుత్రులను చంపి నాకు ఏం ఆనందం వస్తుంది. ప్రీతి అంటే ఆనందం, జనార్దన అంటే యాక్చువల్లీ అందరు జనులని పోషించేవాడివి నువ్వు, అందరు జనులను పోషించేవాడివి, ఇలా చంపాలని ఎలా అనుకుంటున్నావు, చంపమని ఎలా అనుకుంటావు అయ్యా, నేను చంపనయ్యా, నన్ను వదిలేయ్యా అని అంటున్నాడు ఇండైరెక్ట్గా.
మళ్ళీ ఏం చెప్తున్నాడు? పాపమేవాశ్రయే తస్మాన్ అద్వైతాన్ ఆతతాయిన. సో ఈ ఆతతాయినులు అంటే దుర్మార్గులు. సో ఎవరైతే అంటే ఆ, ఈ 6 పనులు చేస్తారో వాళ్ళని ఆతతాయినులు అంటారనమాట. సో ఫస్ట్ 3 ఎవరైతే విషమిచ్చి చంపాలనుకుంటారో, ఎవరైతే ఇంటికి మంట పెట్టి చంపాలనుకుంటారో, ఎవరైతే అస్త్రాలతో చంపాలనుకుంటారో, ఓకే, లేకుంటే ఎవరి భూమిని తీసుకోవాలనుకుంటారో, వాళ్ళ సొమ్ముని తీసుకోవాలనుకుంటారో, వాళ్ళ స్త్రీని వాళ్ళ భార్యని నిందించాలనుకుంటారో, ఈ 6, ఓకే, మొదటి 3 ధనాన్ని, ఓకే, మొదటి 3 చంపడానికి, మూడవది వాళ్ళ ధనాన్ని తీసుకోవడం. సో వాళ్ళని ఆతతాయిని అంటారు. సో మనం చూసుకుంటే ఈ 6 పనులు వీళ్ళు చేశారనమాట పాండవులతో. సో వీళ్ళు ఆతతాయినులు, వీళ్ళు దుర్మార్గులు. వీళ్ళని చంపితే మనకే పాపం తగులుతుంది. సో మనం చంపొద్దు వీళ్ళని. మాధవ అంటున్నాడు అనమాట. చూడు, మాధవ అంటే నీకు ఇంత మంచి పేరు ఉంది, ఓకే, కానీ నేను వాళ్ళని చంపితే నాకు మంచి పేరు ఎలా ఉంటుంది? ఓకే, నాకు పాపం తగులుతుంది. నన్ను చంపనీయకయ్యా, నన్ను చంపమని అనకు. వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఏమంటారు? యద్యప్యేతే నా పశ్యంతి లోభోపహత చేతస. వాళ్ళు లోభంతోని ఈ యుద్ధం చేయాలనుకుంటున్నారు. ఓకే, ఈ కులక్షయం అంటే కులాన్ని నాశనం చేయడం, డైనాసిటీని నాశనం చేయడము, వాళ్ళు దాంట్లో దోషాలు చూడట్లేదు. మిత్రద్రోహం, ఓకే, అందరితో ద్రోహం ఎలా చేయాలో వాళ్ళు చూడట్లేదు. ఓకే? కానీ మనము చూసే వాళ్ళము, మనమెందుకు కథం న జ్ఞేయం అస్మాభి పాపాదస్మాన్ అవర్తితం. మనం పాపం చూస్తున్నాం దాంట్లో, కానీ మనం ఎందుకు దాంట్లో పాల్గొనాలి? ప్రపశ్యద్భిర్ జనార్దన, మళ్ళీ జనార్దన అని యూజ్ చేస్తున్నాం. ఓకే, సో మనం చూస్తామయ్యా దాంట్లో. ఓకే, మనం చూసే వాళ్ళం పాపం చూస్తున్నాం దీంట్లో. అలాంటి వాళ్ళం మనం దేంట్లో ఎందుకు పాల్గొనాలి దీంట్లో అని అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు. సో మూడవది పాపంతోని భయపడుతుంది. నాలుగవది కుటుంబ సంప్రదాయాల నాశనం. సో కులం అంటే కులంలో ఉన్న పెద్దవాళ్ళు, ఈ వంశంలో ఉన్న పెద్దవాళ్ళు, ఈ రాజులందరూ చనిపోతే ఏమవుతుంది అన్నది నెక్స్ట్ ఒక్కొక్కటి. కులక్షయే ప్రణశ్యంతి. కులం, ఓకే, ఈ వంశం వాళ్ళు చనిపోతే, అందరు పెద్దలు చనిపోతే కుల ధర్మాల, సనాతన కుల ధర్మాలు అన్నీ నాశనం అయిపోతాయి. ఓకే, ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మో భవిష్యత. సో ధర్మం నష్టమైపోతే అందరూ అధర్మాలో పాల్గొంటారు. ఆ అధర్మం నుండి ఏమవుతుంది? కుల స్త్రీలు, ఎప్పుడైతే ధర్మం ఉండదో అక్కడ స్త్రీల యొక్క పతనం అవుతుంది. సో స్త్రీలు ఎప్పుడైతే వాళ్ళు సతీనారీలు నుండి అధర్మాన్ని పాటిస్తారో వాళ్ళ నుండి వర్ణ సంకరం అంటే చెడు సంతానం, అనవసరమైన సంతానం వస్తుంది. ఓకే, సో పెద్దవాళ్ళందరూ లేనప్పుడు మెయిన్ ఏమంటున్నా అంటే, పెద్దవాళ్ళు లేనప్పుడు ధర్మం ఉండదు, ధర్మం లేనప్పుడు అధర్మం వస్తుంది, అధర్మం ఉన్నప్పుడు స్త్రీలకు, ఓకే, ఏమి పాటించాలో తెలియదు. సో అప్పుడు వాళ్ళ నుండి వర్ణ సంకరము, వాళ్ళ వివాహాలు, ఓకే, అంత మిక్స్డ్ వివాహాలు అవుతాయి. సో అప్పుడు అయినప్పుడు అంత వర్ణ సంకరం వస్తుంది. ఆ వర్ణ సంకరం నుండి అంత నరకం లాంటి పరిస్థితులే ఏర్పడతాయి. ఓకే, సో అలాంటి నరకం లాంటి పరిస్థితుల్లో ఏమవుతుంది? ఎవ్వరు ఈ పిండదానాలు ఇవన్నీ ఎవ్వరు చేయరు. దాంతో పితరులు వాళ్ళ పతనం అవుతుంది. ఓకే, సో ఇవన్నీ చూస్తే మనము, ఇన్ని దోషాలు చూసే మనము ఈ యుద్ధంలో ఈ పాపకార్యాలు ఎందుకు చేయాలయ్యా అని అర్జునుడు 42, 43 ఇవన్నీ నేను గురు పరంపరల నుండి విన్నాను. ఇలాంటి పాపకార్యాలలో ఎవరైతే పాల్గొంటారో, ఈ కులక్షయంలో పాల్గొంటారో వాళ్ళు నరకానికే వెళ్తారు. సో మనం నరకానికి వెళ్ళొద్దు, మనకు మంచి ఏంటో తెలుసు. ఓకే, మళ్ళీ దీనివల్ల ఏమి సమాజ కార్యాలు ఏమి జరగవు. ఇవన్నీ పెద్దవాళ్ళు లేకపోతే మెయిన్ ఏమంటున్నాడంటే
సో అర్జునుడు అన్ని ధర్మం ద్వారా అన్ని బాగానే మాట్లాడుతున్నాడు, కానీ ఆయన డ్యూటీ పక్కన పెట్టేసి పెద్ద ఆ, కథ చెప్తున్నాడు అనమాట. ఓకే, ఈ కథ అంతా చెప్పేది ఉంటే మళ్ళీ ఆ స్వర్గానికి వెళ్ళి ఆ ఆయుధాలన్నీ ఎందుకు తెచ్చుకోవడం, 12 ఏళ్ళు అంత తపస్సు చేయడం ఎందుకు? అక్కడే మంచిగా ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ నుండి అదే వస్తుంది అనమాట. నేను వనానికి వెళ్ళిపోతాను, నేను యుద్ధం వదిలేసి వెళ్ళిపోతాను. యుద్ధం వదిలేసి వెళ్ళిపోయే అతను ఇవన్నీ ఎందుకు మాట్లాడాలి? సో మళ్ళీ 45లో ఏమంటాడు? యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయ ధార్తరాష్ట్రస్య రణేహన్యో తన్మే క్షేమతరం భవేత్. నేను ప్రతికరించను, నేను వాళ్ళతో అంటే గొడవ పడను, నేను అస్త్రాలు పట్టుకోను. వాళ్ళు శస్త్రాలతో, ఓకే, వాళ్ళు శస్త్రాలు తీసుకొచ్చి నన్ను చంపినా కానీ అదే నా క్షేమము. ఇదంతా ఎలా మాట్లాడుతున్నాడంటే క్షత్రుడు అయ్యుండి ఒక బ్రాహ్మణుడు లాగా మాట్లాడుతున్నాడు. బ్రాహ్మణుడు అంటే క్షమాగుణము, దయాగుణము ఇవన్నీ ఉండాలి. క్షత్రియుడు అంటే క్షత్ అంటే ఎవరైతే హర్ట్ చేస్తారో, అంటే అధర్మం ఎవరైతే పాటిస్తారో వాళ్ళని శిక్షించాలి, వాళ్ళని క్షత్రియ అంటారు. సో ఇతను బ్రాహ్మణుడి గుణాలు చూపిస్తున్నాడు అనమాట. మెయిన్ ఏంటంటే ఇతడు భక్తుడు కాబట్టి, సో ఇతనికి ఆ అధర్మం పాటించినా కానీ ఆయనకి ఆ కృతజ్ఞత అనేది ఉన్నదన్నమాట. సో ఆ భక్తుడి యొక్క భావం ఎలా ఉంటుందో కృష్ణుడు ఇవన్నీ ఇక్కడ ఈ అర్జునుడిలో చూపిస్తుంది. ఇంకోటి ఏంది, దుర్యోధనుడు ఏమన్నాడు? నా కోసం అందరూ ప్రాణాలే త్యాగం చేయడానికి రెడీగా ఉన్నారు. ఇతనేమంటున్నాడు? నేను వీళ్ళ కోసం ప్రాణాలు త్యాగం చేస్తాను, నా ప్రాణం పోతే పోనీ కానీ నేను ఈ పాపంలో ఉండ నేను పాపం తీసుకోను, పాపంలో పాల్గొనను అంటున్నాడు. సో ఇది ఒక భక్తుడి యొక్క భావము, ఒక స్వార్థి యొక్క భావం. నేను రాజునైతే సరిపోతుంది, నా 99 తమ్ముడు చనిపోయినా అని పర్వాలేదు, మొత్తము 64 కోట్ల మంది అక్కడ జనాభా ఉన్నారు, అందరు చనిపోయినా పర్వాలేదు, నేను రాజుని కావాలి. అందుకోసం లాస్ట్ వరకు ఆయన ఎలాగన్నా ఇక ఆయన చనిపోయేటప్పుడు అప్పుడేమనుకున్నాడు? అశ్వత్థామ అందరినీ ద్రౌపది పుత్రులను చంపినప్పుడు అయ్యో ఎందుకు చంపవరని ఆయన అంటున్నాడు. అంటే ఆయన చనిపోయేంత వరకు అతను రాజు కావాలనుకున్నాడు, చనిపోయేటప్పుడు మళ్ళీ నా వంశంలో నా రాజు ఉండాలి. ఇది స్వార్థం. సో స్వార్థం అన్నది ఎంతవరకన్నా దిగజారుతుంది అనమాట. కానీ అదే కరుణ అన్నది కూడా ఎంతవరకన్నా వెళ్ళిపోతుంది. సో ఆ కరుణ చూడు ఎక్కడి వరకు, నేను చనిపోయినా పర్వాలేదు అంటున్నాడు. సో ఇప్పుడు సంజయుడు చెప్తున్నాడు, సంజయ ఉవాచ ఏవ ముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశ విసృజ్య సశరం చాపం శోక సంవిజ్ఞ మానస. ఓకే, ఇలా పలికిన ఏమ ఉక్త్వా అర్జునుడు ఆ రణభూమిలో ఈ మాటలు పలికిన తర్వాత విసృజ్య అంటే సశరం చాపం, బాణాలని పక్కన పెట్టాడు. బాణాలు విసిరేయడానికి పోయినవాడు బాణం పక్కన పెట్టిండు ఫస్ట్, చాపము ధనుషుని పక్కన పెట్టిండు, శోకంలో మునిగిపోయి ఉన్నాడు అనమాట. కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకొని శోకంలో మునిగిపోయి ఉపావిశత్ కూర్చుండిపోతున్నాడు అనమాట. ఇది ఓకే, పెద్ద యోధుడు పరిస్థితి యుద్ధం చేసే ముందు ఇలా చిక్కుకొనిపోయాడు అనమాట మానసిక పరిస్థితులలో. సో ఇలా మనకు కూడా జీవితంలో ఎన్నో క్రాస్ రోడ్స్ వస్తాయి, ఏది మంచిది, లెఫ్ట్ రైట్, ముందుకా వెనక్క అన్నట్టు ఉంటాం. సో మనము ఇక్కడ విషాదంలో ఉన్నాడు కానీ భగవంతుడు శరణం తీసుకుంటాడు కాబట్టి దీన్ని విషాద యోగా అంటారు. సో మనం విషాదాలకి దుఃఖంలోకి వస్తున్నామా బాధలోకి వస్తున్నామా అన్నది ద్వితీయం, సెకండరీ. కానీ భగవంతుడి శరణం తీసుకుంటున్నామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. భగవంతుడి శరణం తీసుకుంటే అల్టిమేట్లీ ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థ ధనుర్ధర తత్ర శేర్ విజయోభూతి ధ్రువానీతిర్ మతిర్మమ. వాళ్ళకే విజయము, వాళ్ళకే ఐశ్వర్యము, వాళ్ళకే నీతి, వాళ్ళకే మోరాలిటీ అన్నీ వాళ్ళకి సమకూరుస్తాయి. సో కానీ ధర్మాన్ని పాటిస్తూ కృష్ణుడి ఆశ్రయం తీసుకుంటూ మనం జీవితంలో ముందుకెళ్ళాలి. సో ఇదే ఎలాగని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మనం భగవంతుడి శరణం
శ్రీకృష్ణ భగవానుడి శరణం తీసుకొని ముందుకు సాగు. సో ఈ పిక్చర్, సో మొదట శ్లోకాలు, మొదటి భాగము దుర్యోధనుడు వెళ్ళి వాళ్ళ గురువుకి ఎలా వాళ్ళ సైన్యాన్ని బలంగా చేయాలనుకుంటాడు. రెండవది విజయ చిహ్నాలు. మూడవది అర్జునుడు రథాన్ని తీసుకెళ్ళమంటాడు ఇరువైపుల సేనల మధ్యలోకి. నాలుగవది మనం చూసుకుంటే ఆయన చెప్తాడు కరుణ, భోగము, పాపము దాంతో ఏడుస్తున్నాడు అని చెప్తాడు. ఇలా ఇలా వంశనాశనం అవుతుంది ఇవన్నీ చెప్పాడు. చెప్పి కంట్లలో నీళ్లు పెట్టుకొని కూర్చుండిపోయాడు. సో ఇప్పుడు అర్జునుడికి ఎలా వీటికి జవాబులు చెప్తూ ఇంకొక ప్రశ్న వస్తుంది 2వ అధ్యాయంలో. సో కృష్ణుడు ఈ ప్రశ్నలకన్నీ సమాధానం చెప్తూ అర్జునుడు యుద్ధానికి ముందు, ఇది 40 నిమిషాలు మొత్తం 18 అధ్యాయం. యుద్ధానికి ముందు యుద్ధం చేయనన్న అన్ని మొత్తము యుద్ధంలో గ్రేటెస్ట్ వారియర్ ఓకే ఇలా చేసిన కృష్ణుని చూద్దాం. సో అందుకోసం మనందరికీ మన యొక్క సేవలలో మంచిగా సేవ ఎంతో నైపుణ్యంతో చేయాలనుకుంటే ఈ భగవద్గీత ఫాలో కావాలి. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జయ. భక్తులందరికీ చాలా ధన్యవాదాలు, చాలా పేషెన్స్తో విన్నందుకు.